17 మెడికల్ కళాశాలలకి అనుమతులు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే అందులో 4 కాలేజీలు ప్రారంభించేసి 5వ కాలేజీకి కూడా 50 సీట్లని ప్రారంభించేసిన తర్వాతన ప్రభుత్వం మారాక పులివెందులకి 50 సీట్లు వచ్చినా కూడా వద్దని చెప్పడంతో పాటుగా మిగతా వాటన్నిటిని 10 కళాశాలల్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తూ అదేమంటే భూములు ఏది 17 కాలేజీలు ప్రకటించడం కాదు, భూములు తీసుకోవడం కాదు, జగన్కి ఏం తెలుసు అంటూ సూపర్ 6 వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ వేదికగా చంద్రబాబు నాయుడు విమర్శలు సంధించారు. బట్ ఆ లెక్కనైతే కనుక భూములు తీసుకోగానే భూ సమీకరణ తీసుకోగానే అమరావతిలో భూములు అయిపోయినాయి, రాజధాని ఏర్పడిపోయిందా? ఇంకా 11 ఏళ్ల నుంచి జరుగుతుంది కదా, అందుకని వదిలేసామా? పోలవరం 25 ఏళ్ళు అయింది శంకుస్థాపన చేసి, ఆగిందా? అయిపోయిందా? అవలేదు కదా, అయినా చేస్తున్నాం కదా. ఏదైనా అది మొదటి దశ. అట్లాగే ఆ రోజు జగన్ మొదటి దశలో తన 5 ఏళ్లలోనే మెడికల్ కళాశాలలు తెచ్చేశారు. మెడికల్ కళాశాలలకి సంబంధించిన అనుమతులు తేవడంతో పాటు 4 ఇనాగ్రేషన్ కూడా జరిగిపోయింది, క్లాసులు కూడా జరిగిపోతున్నాయి. ఇంకో దాంట్లో 50 కూడా జరిగిపోయినాయి. ఇంకో దాంట్లో 50 బిల్డింగులతో 4 పూర్తయినాయి. ఇంకొక 4 పూర్తి కావాల్సిన, మిగతా పూర్తి కావాల్సిన అది కూడా భూములు సేకరించారు. సేకరించిన చోట్ల పునాదులు వేశారు. పూర్తి కావాలి కదా. ఇప్పుడు ఆ లెక్కనైతే ఎప్పుడో కడతానన్నటువంటి టిట్కో ఇళ్ళు ఇవాళకి కూడా పూర్తి కాలేదు కదా. ఇప్పుడు ఏదో పూర్తి చేస్తూ ఉంటున్నారు కదా, అంత మాత్రం వదిలేశారా? మెడికల్ కళాశాలలు అనేది అద్భుతమైనటువంటి అవకాశం. బట్ దాన్ని కావాలని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తూ, ఓ రకంగా చెప్పండి ప్రభుత్వ సొమ్ముని ప్రైవేటు వాళ్ళకి దోచిపెడుతూ దాన్ని కాస్త గొప్పగా చెప్తూ అదేమంటే బెదరేసే మాటలు మాట్లాడుతున్నటువంటి వేళ జగన్ ఒక ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే మెడికల్ కళాశాలలు తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మేము టెండర్లో పాల్గొనే వాళ్ళు మేము వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అడ్డుకుంటాం, అలాగే ఈలోపే అడ్డుకుంటాం, పోరాటాలు చేస్తాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తాను. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా, ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా. అందరూ కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి అని ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకుంటాం. ఇది జగన్ వార్నింగ్. మరి దీనికి ఆగుతారా? బట్ 15 ఏళ్ళ దాకా రాడన్నటువంటి పవన్ కళ్యాణ్ మాటల్ని నమ్మి ఆగుతారా? అంటే తీసేసుకుంటారా? లేదా ఆయన ఏం చేసుకుంటాడు చేసుకొని, మాకు తెలిసిన లీగల్ మ్యాటర్స్ ఎలా జగన్ అడ్డుకోవాలో, ఇంతకుముందు జగన్ అడ్డుకోలేదా మేము? జగన్ని ఏ పని చేయనీయకుండా 5 ఏళ్ళు అడ్డుకున్నాం కదా, ప్రభుత్వానికి సంబంధించి అమరావతి ఇష్యూలో ముందుకు పోనీయకుండా, ఏఎంఆర్డీఏ విషయంలో ముందుకు పోనీయకుండా, అట్లాగే రకరకాల విషయాల్లో అడ్డుకున్నాం కాబట్టి ఇది కూడా మేము అడ్డుకోగలంలే, మేము తీసుకోగలము అని ముందుకు వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తారో చూడాలి.